మచిలీపట్నం నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా అని బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన నాగార్జున అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వైసీపీ పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని, ఒక్క సమస్య కూడా పరిష్కరించలేకపోయారని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఎవరో మంచి చేయలేమాట, అందుకే నేనే వచ్చేసారి మీ వాడిని పక్కన కృష్ణారావుపేట ఒకసారి మీరు పెట్టిన ఆశీర్వదిస్తారనుకుంటున్నా. సమస్యలు అన్నాయి సరే. మరి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆశీస్సులతో మరి నాకు మొట్టమొదటిసారిగా మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. కాబట్టి మరి రోజు ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే కనుక చేయడం జరుగుతుంది. మరి అంతకుముందు కూడా గడప గడప ప్రోగ్రాం అని చెప్పని వైసీపీ వారు కూడా మొదలుపెట్టారు. కానీ వారు ఏ సమస్యలు తీర్చారో నాకైతే కనుక అర్థం కావట్లేదు. ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా చెప్తున్నారు. అది కూడా అన్నీ కూడా నేను నోట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి మా మనుషులను పంపించి తర్వాత వాళ్ళకి రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున మా బీసీవైపీ పార్టీ పెట్టిన పథకాలు అన్నీ కూడా మరి మేము వారికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మచిలీపట్నం పైన కూడా నేను ఒక మేనిఫెస్టో అనేది రెడీ చేశాను. మరి ఈ మేనిఫెస్టోలో కూడా ఎక్కువగా అంటే అందరిలాగా నేను పోర్టులు తీసుకొస్తాను, లేకపోతే కనుక ఐటీ కంపెనీలు తీసుకొస్తాను, ఈ విధంగా సొల్లు కబుర్లు అయితే నేను చెప్పను. కానీ ట్రాన్స్పరెంటెడ్గా ఉండడానికి నేను ట్రాన్స్పరెంటెడ్గా ఉంటాను. అంతేకాకుండా ఎక్కువగా మచిలీపట్నంలో ప్రధానమైన సమస్య త్రాగునీరు సమస్య ఉంది. మరి త్రాగునీరు అనేది ఇప్పుడు ఈ నాయకులు చేసిన పొరపాటు ఏంటంటే, మనకి కృష్ణా జలాల నుంచి డైరెక్ట్గా ఇక్కడికి తరగటూరు చెరువులోకి మంచి పైపు కనెక్షన్ ఉండగా కూడా మరి వీళ్ళు వర్షాలు ఉన్నప్పుడు కానీ అక్కడ నీరు నిల్వ ఉన్నప్పుడు కానీ మన తరగటూరు చెరువులోకి నీళ్లు నింపుకోలేదు. మరి ఆ ఎఫెక్ట్ ఈ రోజున ఎలా పడుతుందంటే, రూరల్కి వచ్చేదానికి 4-5 రోజులకి, మచిలీపట్నానికి వచ్చేదానికి 2-3 రోజులకి. అంతేకాకుండా నీరు ఎక్కడ కూడా ఫిల్టరైజ్ చేయకుండా మురికి నీరు అనేది వస్తుంది. మరి వీళ్ళు ఈ నీరు వల్ల ఎక్కువగా వ్యాధులకు కూడా గురవుతున్నారు. మరి ఇలాంటి సమస్యలన్నీ కూడా మరి డ్రైనేజ్ సమస్య కానీ ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అవ్వగానే ముఖ్యంగా మా త్రాగునీరు సమస్య పైన, డ్రైనేజ్ సమస్య పైన, ఇంకా ఇతర సమస్యలపైన ముఖ్యంగా వీటిపైన పెట్టి మచిలీపట్నంలో సమస్య అనేది లేకుండా నేను చూస్తానని చెప్పని బీసీవైపీ పార్టీ తరపున నేను హామీ ఇస్తున్నాను. అంటే డోర్ టు డోర్. For more videos like this, subscribe Big TV channel.